2014 రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇరిగేషన్ వ్యవస్థకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి తర్వాత 2019, 2024 5 సంవత్సరాల గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏ రకంగా విధ్వంసానికి గురయ్యాయో అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థ మరి ఏదైతే బలైపోయినటువంటి పరిస్థితి, మరి నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి, విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే గత 5 సంవత్సరాల పాలన ఉందో మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి మరి 2024 మొన్న ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఆ ఇరిగేషన్ మరి వ్యవస్థనంతటిని కూడా గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో మేము చూసాం, ఏదైతే ప్రత్యేకించి ఏ కాలంలో చూసినా, ఏ డ్రైన్స్లో చూసినా కనీసం గురబడెక్క తూడు కూడా తొలగించలేనిటువంటి దుస్థితి గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే మరి రైతులందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, 5 సంవత్సరాల గత పాలనలో ఒక డ్రైన్లో కానీ ఒక కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి కూడా రీసిల్ చేయలేనిటువంటి పరిస్థితి ఏదైతే గత పాలనలో మనం చూసామో, ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో మరి ఎక్కడ కూడా ఒక డోర్స్ కానీ, ఒక షట్టర్స్ కానీ, ఒక లాకులు కానీ, ఒక రోప్స్ కానీ రిపేర్లు మాట అటు ఉంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం ఏదైతే చూసామో వాటన్నిటి నుంచి కూడా అధిగమించి మళ్ళీ ఆ యొక్క సాగునీటి సంఘాన్ని బలోపేతం చేయాలి, సాగునీటి వ్యవస్థని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో, అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలకు మరి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో మరి తీసుకొచ్చామో మరి అటువంటి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు 6 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి అన్నదాతలు అఖండమైనటువంటి విజయం అన్నదాతలకు అందించినటువంటి పరిస్థితి మరి ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో మరి ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారందరి యొక్క ఐక్యతకు మరి వేళ జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే రైతులు మద్దతు ఇచ్చారో ఇది ఒక ఘన విజయంగా నేను భావిస్తూ ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తిపోయినటువంటి రైతులు ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి కనీసం మరి నామినేషన్ వేయడానికి కానీ వారిని బలపరచడానికి కూడా గ్రామాలలో ఆ యొక్క జగన్ తరపున, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఒక్క రైతు కూడా ముందుకు రాలేదు అని అంటే ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక చెంప దెబ్బ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మనందరం కూడా చూసాం, ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా అన్నదాతలకు, రైతులకు, ఆ రైతు బిడ్డలే సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు సాగునీటి సంఘాల ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తే ఏదైతే దగ్గర మరి ఈ నీటి సంఘాల్లో 48,000 మంది నీటి సంఘాల సభ్యులు, టీసీల సభ్యులుగా, మరి దగ్గర 6,059 నీటి సంఘాల అధ్యక్షులు, 6,059 నీటి సంఘాల ఉపాధ్యక్షులు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, 267 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్లు, అదేవిధంగా 58 మంది ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, 58 మంది ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్లు. అంటే దగ్గర 60,000 మంది ఈవేళ ఈ సాగునీటి సంఘాల ద్వారా
ఆ రైతులకు ప్రాతినిధ్యం ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా జరిగినటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 93% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఆ రోజు గెలిపిస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మరి ఈరోజు ఈ యొక్క కూటమి అభ్యర్థులకి మద్దతు నిలిపినందుకు మరి యొక్క రైతాంగానికి కూడా మరి ఈరోజు ధన్యవాదాలు కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే ఏదైతే ఒక్క సంవత్సరం అధిక వర్షాలు పడినా, వరదలు వచ్చినా రాబోయేటువంటి 2-3 సంవత్సరాల వరకు కూడా రాష్ట్రంలో కరువు అనేది ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన. అంటే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు, ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆశయం ఏదైతే ఉందో అది ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలలో అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు ప్రాజెక్ట్ కమిటీల వరకు కూడా ఏకగ్రీవంగా కూటమికి అండగా నిలబడినందుకు మరి యొక్క రైతాంగానికి అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.